ఢిల్లీలో మోదీ గారు, అమిత్ షా గారు రాష్ట్రపతిని కలవడం జరిగింది. అసలు ఎందుకు కలిసారు? కలిసిన తర్వాత ఏం మాట్లాడారు అన్న విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఢిల్లీలో ప్రధాని మంత్రి మోదీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు రాష్ట్రపతిని కలవడం జరిగింది. అసలు ఎందుకని కలిసారు? కలిసిన తర్వాత అసలు ఏం మాట్లాడారు అనేది అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు. అసలు ఎందుకు కలిసి ఉండొచ్చు? ఏం ప్లాన్ చేశారు? దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొన్ని గంటల వ్యవధిలో నరేంద్ర మోడీ గారు ప్రధాని హోదాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్రపతి ముర్ము గారిని కలిశారు. కలిసిన తర్వాత జనరల్గా ట్వీట్లైనా చేస్తారు, లేదా పిఎం ఆఫీస్ ప్రెస్ నోట్ అయినా విడుదల చేస్తుంది, లేదా కేంద్ర హోంశాఖ అయినా ప్రెస్ నోట్ విడుదల చేస్తుంది, లేదా రాష్ట్రపతి భవన్ అయినా ప్రెస్ నోట్ విడుదల చేస్తుంది. కానీ ఈ మూడు చోట్ల నుంచి ఎలాంటి సమాచారం రాలా. దాని మీద ఊహాగానాలు నడుస్తున్నాయి. దాని కంటిన్యూషన్ ఏంటంటే అమిత్ షా గారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వెరీ నెక్స్ట్ డే అంటే మొన్న కలిశారు. నిన్న జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ గారిని కలిశారు. అజిత్ దోవల్ గారితో భేటీ అయ్యారు. ఎందుకు భేటీ అయ్యారు? ఇవన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగాయి. నరేంద్ర మోడీ గారు కలిశారు, ఆ తర్వాత 1 hour వ్యవధిలోనే అమిత్ షా గారు కలిశారు, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అజిత్ దోవల్ గారు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి ఆయన్ని కలిశారు. అంటే ఏమై ఉంటుంది? ఒక కీలకమైన నిర్ణయం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకోబోతుంది. ఆ నిర్ణయం బహుశా భారతదేశంలో అలజడి ఏమైనా సృష్టిస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో అజిత్ దోవల్ గారితో ఆయన మాట్లాడారా, లేదా దేశీయ పరమైనటువంటి అంశమా, లేదంటే అంతర్జాతీయ పరమైనటువంటి అంశమా? దేశీయంగా తీసుకుంటే కనుక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు ఏమైనా సమీక్ష చేయాలి అనేదాన్ని నిర్ణయం తీసుకుంటారా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, 50% రిజర్వేషన్లకు సంబంధించిన కట్ ఆఫ్ ఉంది కదా, దాన్ని తీసేయండి అని చెప్పి అంటున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేద్దాం అని చెప్పి అంటున్నారు ఆయన. సో ఈ 50% రిజర్వేషన్లు లేదా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని సమీక్షించాలనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఒకటి. 2, ఇప్పుడు చాలామంది మత మార్పిళ్ళు చేసుకుంటున్నారు. మత మార్పిళ్ళు చేసుకొని రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇప్పుడు కొన్ని కోర్టులు, దేశంలో ఉన్నట్టు కొన్ని కోర్టులు, హైకోర్టులు ఏమిచ్చాయి, ఒకసారి మీరు మత మార్పిడి చేసుకుంటే మీకు రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి అన్నారు. అంటే సపోజ్ ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారు, ఎస్సీలు, దళితులు, వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకుంటే ఇక నుంచి వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. ఇలాంటివి ఏమైనా సెన్సేషనల్ నిర్ణయాలతో కూడినటువంటి బిల్లుని ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారా అనేది ఒకటి. ఎందుకంటే జూన్ 21వ తారీఖున స్టార్ట్ అయింది పార్లమెంటు, ఆగస్టు 12వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ లోపుగా ఈ సెన్సేషనల్ బిల్ ఏమైనా పెట్టబోతున్నారా అనేది ఒకటి. ఇవన్నీ కాదు, అసలు పౌరసత్వం దాని మీద ఏమైనా ముందుకెళ్ళబోతున్నారా అనేది ఒకటి. 2 ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారితో సమావేశం అయినారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తూ దాదాపు 6 ఏళ్ల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నారు. 6 ఏళ్ల క్రితం, కరెక్ట్గా ఆగస్టు 5వ తారీఖునే 2019 తీసుకున్నారు నిర్ణయం. 6 ఏళ్ళు అయింది. సో 6 ఏళ్ళు అయింది కాబట్టి దాన్ని రాష్ట్రంగా చేయాలి అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని తగ్గట్టు అక్కడ ఇప్పుడున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్నటువంటి సీఎం కూడా త్వరలోనే నాకు ప్రమోషన్ రాబోతుంది అన్నట్టుగా ఈ మధ్య నేషనల్ మీడియాలో లీకులు చేశారు. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబోతున్నాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. దాని కంటిన్యూషన్ ఆయన ఏమన్నారు, అప్పుడు ఆ కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నరు, అంతకుముందు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, ఆయనకేమో ప్రమోషను, నాకేమో డిమోషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడారట. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉంది. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాష్ట్రం కావాలని చెప్పి కోరుకుంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర హోదా కల్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఇప్పుడు సరైనటువంటి సమయము, అక్కడ ఉగ్రవాదం ఇదంతా కూడా తగ్గింది, కంట్రోల్లోకి వచ్చినాయి, లా అండ్ ఆర్డర్ అంతా అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర హోదాని ఇస్తూ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ రాష్ట్ర హోదాని కూడా ఎలా, కాశ్మీర్ వరకు ప్రత్యేక హోదా ఉంచేసి
జమ్మూ వరకు రాష్ట్ర హోదా ఇవ్వాలి అనేది ఒక ఆలోచన ఉంది అని తెలుస్తుంది. ఇలాంటి చర్చలు ఇవన్నీ కూడా ఊహాగానాలు. సో ఇది కనుక చేసినప్పుడు ఒకవేళ జమ్మూని చేస్తే మళ్ళీ కాశ్మీర్ నుంచి ఏమైనా రివోల్ట్ వస్తుందా, దీని మీద ఏమైనా ఒకవేళ నిర్ణయం తీసుకోవడానికి అజిత్ దోవల్ గారితో కూడా సమావేశం అయి ఉంటారా అమిత్ షా గారు. మొత్తం మీద లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూనే తీసుకోబోతున్నారు వీళ్ళు, సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అమిత్ షా గారు అలాగే నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని కలవడం, రావడం, తర్వాత రహస్యంగా క్యాబినెట్ మీటింగ్ రైతు రిపోర్ట్ పెట్టడం, ఇమీడియట్గా అనౌన్స్ చేయటం, ఇలా చేసినటువంటి వాటిలో ఒకటే నోట్ల రద్దు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, అలా సడన్గా అనౌన్స్ చేసేసారు. ఆ తర్వాత జిఎస్టీకి సంబంధించిన బిల్లు కూడా అర్ధరాత్రి పెట్టారు, జిఎస్టీది కూడా. అలాగే తలాక్ బిల్లు కానీ, ఇవన్నీ సిఏఏ కానీ, ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా పెట్టినటువంటివి. సో కాబట్టి వీళ్ళు మూమెంట్స్ని చూస్తుంటే ఒకసారి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి నిర్ణయానికి సంబంధించిన బిల్లు అయ్యి ఉండొచ్చు. 370 రద్దు చేశారు. అప్పుడు 370 రద్దు చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రాష్ట్ర హోదా కల్పించాలనేటువంటిది ఒక నిర్ణయం అని తీసుకోబోతున్నారా? నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి? బీహార్లో ఎలక్షన్ జరగబోతుంది. ఈ సందర్భంగా అక్కడ ఓటర్లు దొంగ ఓట్లు భారీ ఎత్తున చేర్చారని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆడ ధర్నాలు చేస్తున్నారు, ప్లస్ ఐడెంటిఫై చేశారు, మళ్ళీ దాన్ని రీచెక్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అంశం మీద ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? దాన్ని ఆ విషయాన్ని రాష్ట్రపతి గారితో మాట్లాడారా అనేటువంటిది ఇంకొక అంశం ఉంది. ఇక సెన్సేషనల్ అంశాలు ఏముంటాయి అని కనుక ఆలోచిస్తే, ఒకవేళ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి నిర్ణయం లేదా దేశ రెండో రాజధానికి సంబంధించిన నిర్ణయం ఇలాంటివి ఏమైనా చిచ్చుకొస్తాయా? ఎప్పటి నుంచో దేశ రెండో రాజధానికి సంబంధించినటువంటి అంశం ఉంది. దేశ రెండో రాజధానికి సంబంధించిన నిర్ణయం కూడా ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా? లేదు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది సెప్టెంబర్ 9వ తారీఖున. ఉపరాష్ట్రపతి సంబంధించి రాజ్యసభలో అలాగే లోక్సభలో ఉండేటువంటి ఎంపీలందరూ ఓటేస్తారు. సో అక్కడ ఆ ఎలక్షన్ సంబంధించినటువంటి అంశం ఏమన్నా చర్చించి ప్రస్తావించి ఉంటారా? లేదా ఈయన బ్రిటన్ మల్దీవులకి వెళ్ళి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఆ దేశాలకు సంబంధించినటువంటి టూర్ ముగించుకొని వచ్చారు కాబట్టి కట్టసీగా రాష్ట్రపతి గారిని కలిశారా నరేంద్ర మోడీ గారు? మరి ఆయన కలిసిన 1 అవర్కే మరి అమిత్ షా గారు ఎందుకు కలిసారు రాష్ట్రపతిని అనేది మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి కామన్గా వీళ్ళిద్దరూ 1 అవర్ వ్యవధిలో కలిశారు కాబట్టి ఒక సెన్సేషనల్ నిర్ణయం అయితే రాబోతుంది. అది ఏంటి అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు కాకుండా ఇంకేమైనా ఉంటాయి అంటే ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఎప్పుడు సెన్సేషనల్ బిల్లు తీసుకొచ్చేటప్పుడు ఎవ్వరికి లీక్ కాకుండా చేస్తున్నారు. 2014 నుంచి చూస్తే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 3.0 అయింది. 1.0లో కానీ 2.0లో కానీ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలను కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమాత్రం లీక్ కాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఆ నిర్ణయం ఏముంటుందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరు ఇలా గెస్ చేయటం తప్పితే ఇదై ఉంటుంది అని చెప్పి గెస్ చేస్తున్నారు తప్పితే ఇతిమిద్దంగా ఇదిగో దీనికోసమే వీళ్ళు సమావేశం అయ్యారు అని చెప్పి ఎక్కడ నేషనల్ మీడియా కూడా చెప్పలేకపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు అంటే ఎలాంటి సెన్సేషనల్ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనకి పరిధిలో ఉండేటువంటి అంశాలను గుర్తు చేసాం. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే పీఓకేది కూడా ఒకటి ఉంది. పీఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది. సో పీఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కూడా నేను ఇప్పుడు అజిత్ దోవల్ గారితో సమావేశం అయ్యారు కాబట్టి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి, అది కూడా అయి ఉండొచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే మన వ్యూవర్స్కి వదిలిపెడదాం, వాళ్ళు గెస్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.